నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. నీ కోసం నువ్వు బతకడంలో ఏముంది గొప్పతనం? నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బాధ్యతతో బతుకుతావు చూడు. అందులో ఉంది అసలైన ఆనందం, అసలైన గొప్పతనం. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 1, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 చంద్రోదయం రాత్రి 11:31 చంద్రాస్తమయం ఉదయం 11:17 తిథి షష్ఠి మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం చిత్త తెల్లవారుజామున 3:42 వరకు. తదుపరి స్వాతి. కరణము వనిజ మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి విష్టి. తెల్లవారుజామున 3:06 వరకు. తదుపరి భవ. యోగము ధృతి మధ్యాహ్నం 12:22 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:18 వరకు. యమగండం ఉదయం 6:51 నుండి 8:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుండి 3:52 వరకు. వర్జ్యం ఉదయం 9:55 నుండి 11:39 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 8:42 నుండి 10:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 1 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 2:01 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి పక్ష చిత్రతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. షష్ఠి తిథి ఉన్నంతసేపు శుభకార్యాలు చేయకూడదు. తదుపరి వచ్చే సప్తమి సమయంలో శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. షష్ఠి తిథి ఉన్న సమయంలో శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2:32 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణుడి కొడుకు ఇంద్రజిత్తును ఎవరు చంపారు? లక్ష్మణుడు. ఈరోజు ప్రశ్న. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఏ వంశానికి చెందినవారు? చంద్రవంశం, ఇంద్రవంశం, సూర్యవంశం, వజ్రవంశం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వాములవుతారు.
వృషభ రాశి వివాహాది శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి వాహనాల విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి. సింహరాశి ఆస్తుల విషయాల ద్వారా ధనలాభం ఉంటుంది. కన్య రాశి నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణలో ప్రతిష్టంభన. తులారాశి మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు ఆమోదించి అభినందిస్తారు. వృశ్చిక రాశి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరేందుకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. మకర రాశి స్నేహితులు బంధువుల నుంచి వచ్చే ఒత్తిడులు తట్టుకుంటారు. కుంభరాశి సోదరులు సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. మీనరాశి సోదరులు సోదరీలు సంతానం కూడా మీకు మరింత సహకరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.